ఓకే, ఈరోజు టైమ్ అండ్ వర్క్లో కొన్ని ప్రశ్నలు చూద్దాం. ఓకేనా? X can finish the job in 4 hours, Y can finish the same job in 8 hours. Then they together will finish the job. చూద్దాం ఒకసారి. X can finish the job in 4 hours, Y can finish the same job in 8 hours. మనకి LCM 8 అవుతుంది. ఎఫిషియన్సీ కావాలంటే ఎల్సిఎం బై టైం. ఇదేమో టైము, ఎఫిషియన్సీ బై టైము. ఇక్కడ 2 అవుతుంది. ఎఫిషియన్సీ బై టైం అంటే 8/8 1 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ దెన్ దే టుగెదర్ విల్ ఫినిష్ ద జాబ్ అంటే ఇద్దరిది కలిపేసి ఎంత టైంలో చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. సేమ్ జాబ్ ఇన్ టైం అడుగుతున్నాం. మనకి ఇద్దరిది టోటల్ కావాలంటే ఎల్సిఎం బై టోటల్ ఎఫిషియన్సీ. టోటల్ ఎఫిషియన్సీ 3, 8/3. వాడు ఏమంటున్నాడంటే అవర్స్లో ఇచ్చాడు, మినిట్స్ అడుగుతున్నాడు. అంటే అవర్స్లో మినిట్స్లో కన్వర్ట్ చేసి ఇంటూ 60 వేసుకోవాలి. 1s 20s ఈజ్ ఈక్వల్ టు 8/20 160 మినిట్స్. ఓకే, ఆన్సర్. ఓకే, ఇంకో క్వశ్చన్ చూడండి. ఓకే క్వశ్చన్ చూడండి. A can finish the work in 20 days and B can finish the same work in 30 days. Then they together will finish the work in ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తున్నాడు అడుగుతున్నాడు. ఏ అనేవాడు 20 డేస్లో చేస్తున్నాడు, బి అనేవాడు 30 డేస్లో చేస్తున్నాడు. ఎల్సిఎం 60 అవుతుంది. మనకి ఎఫిషియన్సీ కావాలంటే ఎల్సిఎం బై టైము. ఇక్కడ ఎఫిషియన్సీ కావాలంటే ఎల్సిఎం బై టైము. మనకి ఇద్దరిది కనుక్కోమంటున్నాడు కాబట్టి A+B అంటే టుగెదర్ విల్ ఫినిష్ ద వర్కింగ్ అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ టైం వచ్చేస్తుంది. టైం మనకి టోటల్ ఇద్దరిది కావాలంటే ఎల్సిఎం బై ఎఫిషియన్సీ. టోటల్ ఎఫిషియన్సీ ఎల్సిఎం 60 బై ఎఫిషియన్సీ 5/60/5 అంటే ఇది ఎల్సిఎం, ఈ రెండు టోటల్ ఎఫిషియన్సీ 5 అవుతుంది. 60కి 12 వస్తుంది. ఓకే, ఏ అనేవాడు 20 డేస్లో చేస్తాడు, బి అనేవాడు 30 డేస్లో చేస్తాడు. అంటే ఏ అండ్ బి ఇద్దరు కలిసి 12 డేస్లో చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ.